హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందూ రమణ గారి హవేలి నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు హవేలి ధారావాహిక 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. గోపాలపురం పోలీస్ స్టేషన్ సిఐ సత్యారావు తన గదిలో కూర్చుని హవేలీలో జరిగిన మర్డర్ తాలూకా పోస్ట్ మార్టం రిపోర్టు పట్టుకుని తల బద్దలు కొట్టుకుంటున్నాడు. చిన్న కేసే ఎన్ని తిప్పలు పెడుతోంది. ఇంతవరకు ఆ హతురాలు ఎవరో కనుక్కోలేకపోయాడు. చివరికి అనాథ శవంగా మున్సిపాలిటీ వారికి అప్పగించాల్సి వచ్చింది. శవదహనం అయినంత వరకు ఎవరైనా వస్తారని ఆశగా ఎదురు చూశాడు. 2 రోజులు వరుసగా న్యూస్ పేపర్లలో ప్రకటన కూడా వేయించాడు. అయినా ఎవరూ రాలేదు. పాపం, ఆమె ఎంత దీనస్థితిలో ఇక్కడికి వచ్చిందో ఆలోచిస్తూ కూర్చున్నాడు సిఐ సత్యారావు. సార్, సిఐ గది బయట నిలబడి నమ్రతగా పిలిచాడు ఎస్ఐ బ్రహ్మం. రండి ఎస్ఐ గారు, రండి. స్టేషన్లో సెంట్రీలు ఎవరూ లేరా? ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించడే? ఆశ్చర్యంగా అన్నాడు సిఐ సత్యారావు. ఉన్నారు సార్, మీరేదో ఆలోచనలో ఉన్నారు కదా, డిస్టర్బెన్స్ ఎందుకని అదిగో ఆ సెల్ దగ్గర ఉన్నారు చెప్పాడు ఎస్ఐ బ్రహ్మం. చెప్పండి, ఆలోచిస్తూనే అన్నాడు సిఐ. ఇదిగో సార్, ఈ కాగితం ఉదయం మీ గది తుడుస్తున్నప్పుడు పనిపిల్లకి బీరువా కింద దొరికిందట. నా చేతికిచ్చింది. గదులు ఉడ్చేటప్పుడు పూచిక పుల్ల కూడా పారేయొద్దని చెప్పారట కదా సార్, అందుకే పారేయబోతూ నాకు ఈ కాగితం చూపించింది. ఇది హవేలీ కోటలో మీరు సేకరించిన ఎలిబి కదా, గుర్తొచ్చి తెచ్చాను. తన చేతిలో ఉన్న చిత్తు పేపర్ ముక్క సిఐ టేబుల్ మీద పెట్టబోతూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మం. ఆ కాగితం ముక్క చూస్తూనే ఎగిరి గంతేశాడు సిఐ సత్యారావు. ఎస్, దీనికోసమే ఉదయమంతా వెతికాను. ఏది, ఇలా ఇవ్వండి అంటూ ఎస్ఐ బ్రహ్మన్ టేబుల్ మీద పెట్టబోతున్న పేపర్ గబుక్కున్న లాక్కున్నాడు సిఐ సత్యారావు. చిత్తు పేపర్ అటు ఇటు తిప్పి చూస్తూ క్షణం ఆలోచిస్తూ కూర్చున్నాడు సిఐ సత్యారావు. సార్, అందులో ఉన్న బీర్ బాటిల్స్ ఎవరు కొన్నారో వైన్ షాప్కి వెళ్ళి కనుక్కోమంటారా? ఆతృతగా అడిగాడు ఎస్ఐ బ్రహ్మం. దిగ్గున తల ఎత్తి ఎస్ఐ బ్రహ్మం కేసి చూస్తూ అన్నాడు సిఐ సత్యారావు. హవేలీ కోటలో డిసెంబర్ 31 రాత్రి వరకు పేకాట ఆడిన వాళ్ళెవరో కనుక్కున్నారా? తీక్షణంగా చూస్తూ అడిగాడు సిఐ. కనుక్కున్నారట సార్, కానీ ఎవరు చెప్పడం లేదట. ఆటో వాళ్ళని కూడా వాకప్ చేశారట చిన్నబోతు చెప్పాడు ఎస్ఐ బ్రహ్మం. మీరో విషయం చెప్పగలరా? పేపర్ ముక్కని అటు ఇటు తిప్పుతూ అడిగాడు సిఐ సత్యారావు. నేనా సార్, నాకు వాళ్ళెవరో తెలియదు సార్ అయోమయంగా అన్నాడు ఎస్ఐ. అబ్బా, చెప్పింది వినవు, నోటికొచ్చింది వాగుతావు. చందనపూర్లో ఉన్న విలేకరులందరినీ అర్జెంటుగా స్టేషన్కి రమ్మని ఇప్పటికిప్పుడు పిలవగలవా? సాలోచనగా అన్నాడు సిఐ సత్యారావు. సార్, విలేకర్లా? కొరివితో తలగొక్కోవడం ఎందుకు సార్, వాళ్లతో మనకేం పని సార్? ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ. నేను చెప్పింది చెయ్యవయ్యా, అర్జెంటుగా రమ్మను. సిఐ గారు మీతో ఏదో మాట్లాడతారని చెప్పు. ప్రెస్ మీట్ కాదు, అలా చెప్పి పిలిస్తే వాళ్ళు మనల్ని తినేస్తారు. జస్ట్ మాట్లాడడానికి అని చెప్పు. ఎవరూ మిస్ కాకూడదు. చివరికి చోటామోటా పత్రికల ప్రతినిధులను కూడా వదలక అందరూ రావాలి సీరియస్గా చెప్పాడు సిఐ. ఎస్ సార్ అంటూ టోపీ తీసి తలగోక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఎస్ఐ బ్రహ్మం. చందనపురి డేట్ లైన్తో పనిచేసే విలేకరులందరికీ పేరు పేరున ఫోన్ చేశాడు ఎస్ఐ బ్రహ్మం. ప్రింట్ మీడియా వాళ్ళందరికీ చెప్పాడు. అర్జెంటుగా సిఐ గారు కలవమన్నారని చెప్పాడు. విలేకరులందరూ హవేలీ కోటలో మృతి చెందిన మహిళ కేసు ఏదో కొత్త మలుపు తిరిగినట్టుంది, ఆ విషయమై మాట్లాడడానికి పిలుస్తున్నారనుకొని ప్రింట్ మీడియా విలేకరులందరూ పరుగు పరుగున వచ్చారు. ప్రింట్ మీడియా విలేకరులని గోపాలపురం సిఐ రమ్మన్నారని తెలుసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు కూడా ఆఘమేఘాల మీద గోపాలపురం స్టేషన్ దగ్గరకు వచ్చి చేరుకున్నారు. సిఐ సత్యారావుకి తల తిరిగిపోయింది. ప్రింట్ మీడియా విలేకరులతో కూర్చోవాలనుకున్నాడు, కానీ వాళ్ళు వీళ్ళు కట్టుకుని వచ్చి పడ్డారు. ఏం చెయ్యాలి, ఎలా డీల్ చెయ్యాలి ఆలోచిస్తూ అందరినీ ఆరు బయట కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు. స్టేషన్లో అన్ని కుర్చీలు లేకపోవడంతో పక్కనే ఉన్న సప్లై కంపెనీ నుంచి తెప్పించి 50-60 కుర్చీలు వేయించాడు. అందరికీ స్నాక్స్ ఏర్పాటు చేయించాడు. కాఫీ టీలు ఫ్లాస్కుల్లో పోసి దాని పక్కనే ప్లాస్టిక్ గ్లాసులు ఏర్పాటు చేయించాడు. అంతా ఎస్ఐ బ్రహ్మానందం నేతృత్వంలో జరిగింది. విలేకరులందరూ స్నాక్స్ తినేసి కాఫీ టీలు త్రాగాక తీరిగ్గా తన గదిలో నుండి బయటకొచ్చాడు సిఐ సత్యారావు. విలేకరులంతా సిఐ ఎప్పుడొస్తాడా, ఎప్పుడు బర్నింగ్ న్యూస్ చెప్తాడా అన్న ఆతృతలో అందరూ పెన్ను పేపర్లు పట్టు కూర్చున్నారు.
ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు మైకులు కెమెరాలు పట్టుకుని సిద్ధంగా నిలబడ్డారు. సిఐ నేరుగా వచ్చి విలేకరుల ముందు ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన పక్కనే ఎస్ఐ బ్రహ్మానందం వినయంగా నిలబడ్డాడు. అందరూ ఆతృతగా సిఐ మొహం కేసి అతను ఎప్పుడు నోరు విప్పుతాడా అని నోటికేసి చూస్తూ కూర్చున్నారు. చెప్పండి సార్, ఉండబట్టలేక ఒక విలేకరి గొంతు సవరించుకుని అడిగాడు. చెప్తాను, చెప్పటానికే కదా మిమ్మల్ని పిలిచాను అంటూ జేబులో భద్రంగా దాచుకున్న చిత్తు పేపర్ బయటకు తీశాడు సిఐ సత్యారావు. సిఐ నోరు విప్పడంతోనే కెమెరాలు క్లిక్ మనడం, వీడియో కెమెరాలు ఆన్ అవ్వడం ఒక్కసారే జరిగిపోయాయి. అందరూ ఉత్సుకతతో కుర్చీలో నుంచి లేచి నిలబడ్డారు. ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు మైకులు పట్టుకుని సిఐ సత్యారావును చుట్టుముట్టారు. దయచేసి మీ అందరికీ నా అభ్యర్థన ఒక్కటే, ఇది ప్రెస్ మీట్ కాదు, మీట్ ది ప్రెస్ మాత్రమే. మిమ్మల్ని అందరినీ కలవాలని, నన్ను నేను పరిచయం చేసుకుందామని రమ్మన్నాను, అంతే. దయచేసి అందరూ కెమెరాలు బంద్ చేసి ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చోండి ప్లీజ్ అన్నాడు సిఐ సత్యారావు హుందాగా. సారీ సార్, ప్రెస్ మీట్ అనుకున్నాం, మీట్ ది ప్రెస్, మంచి సంప్రదాయం, వెల్కమ్ సార్, ఆల్ ది బెస్ట్ అన్నాడు ఒక విలేకరి తన సీట్లో కూర్చుంటూ. అతనే ఆ ప్రాంతం విలేకరుల యూనియన్ నాయకుడు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటూనే ఎస్ఐ బ్రహ్మానందం కేసి చూశాడు సిఐ సత్యారావు. హవేలీ కోటలో దొరికిన చిత్తు పేపర్ ముక్కని అప్పటికే జిరాక్స్ తీయించి ఉంచాడు ఎస్ఐ బ్రహ్మం. అవి తీసి విలేకరులందరికీ ఒక్కో పేపరు పంచిపెట్టాడు. అందరూ విచిత్రంగా జిరాక్స్ తీయించిన ఆ చిత్తు కాగితం ముక్క కేసి చూస్తూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టేశారు. కొంపదీసి ఈ సిఐకి మతిగాని పోయిందా అనుకుంటూ ఆశ్చర్యపోయారంతా. సార్, ఈ చిత్తు కాగితం మాకెందుకు సార్? ప్రెస్ మీట్లా జిరాక్స్ కాపీలు తీసి మరీ పంచారు విస్మయంగా అన్నాడో విలేకరి. జస్ట్ మీరు చూస్తారని. నా చేతిలో ఉన్నది అసలు ముక్క. హవేలీ కోటలో దొరికిన ముఖ్యమైన ఎలిబి ఇదే. ఇది మీలో ఒక జర్నలిస్ట్ రాసిన చిత్తు కాగితం. అదెవరో దస్తూరిని చూసి మీరు గుర్తుపట్టి చెప్తారని పిలిపించాను. అందులో రైటింగ్ మీలో ఒకరిది. అది నాకు బాగా తెలుసు. దయచేసి చెప్పండి, మా పరిశోధనకి సహకరించండి అభ్యర్థనగా అన్నాడు సిఐ సత్యారావు. ఆ చిత్తు కాగితంలో ఉన్న వస్తువుల పేర్లు లెక్కలు చదివి విలేకరులంతా గొల్లున నవ్వుకున్నారు. అంతలోనే అందరూ మౌనంగా సిఐ కేసి చూస్తూ ఉండిపోయారు. ఆ చిత్తు కాగితంలో దస్తూరి మీలో ఒకరిది అన్న సత్యారావు మాటలు అందర్నీ బాగా ప్రభావితం చేశాయి. అందరూ ఆ కాగితం చేత్తో పట్టుకుని ఒకరికేసి ఒకరు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. డియర్ ఫ్రెండ్స్, ఇది మీలో, ముఖ్యంగా ప్రింట్ మీడియా విలేకరులలో ఎవరో ఒకరిది. నేను ఖచ్చితంగా చెప్పగలను చిన్నగా నవ్వుతూ అన్నాడు సిఐ. విలేకరుల గుంపులో ఓ మూల కూర్చున్న పట్నాయక్ చలిజ్వరం తగిలిన వాడిలా గజగజ వణికిపోయాడు. సాయంత్రం వేళ, అది శీతాకాలంలో కూడా శరీరమంతా చెమటలు పట్టి షర్టు తడిసిపోతోంది. భయంగా చిత్తు కాగితం జిరాక్స్ కాపీ చేత్తో పట్టుకుని తన దస్తూరి కేసి తనే భయంగా చూసుకుంటూ కూర్చున్నాడు పట్నాయక్. సార్, మాలో ఎందరో ఉన్నారు. ఒకరి రైటింగ్ ఒకరు గుర్తుపట్టేంత పరిచయస్తులం కాదు. బడిపిల్లల్లా దగ్గరగా కూర్చుని కాపీ కొడుతూ వార్తలు రాయడం, దస్తూరి ఎవరిదో గుర్తించడం చాలా కష్టం అంటూ యూనియన్ నాయకుడైన విలేకరి లేచి నిలబడి గట్టిగానే అన్నాడు. మీరన్నది కూడా నిజం కావచ్చు, కానీ మా క్లూస్ టీం ఆల్రెడీ ఆ విలేకరు ఎవరో కనిపెట్టేసింది. మేముగా అతన్ని పట్టుకుని లాక్కు వస్తే అతనికే పరువు తక్కువ. అందుకే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆయనే స్టేషన్కి వచ్చి ఒప్పుకుంటే మంచిది. అతను నేరం చేశాడని కాదు, ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలియాలి. దానికోసమే ఆయన అవసరం, అంతే. విలేకరులందరి మొహాలకేసి గుచ్చి చూస్తూ అన్నాడు సిఐ సత్యారావు. అలా అంటూనే ఎదర కూర్చున్న విలేకరులందరి ముఖాలకేసి చూస్తూ ఒక్కొక్కరి మీద దృష్టి సారించి హావభావాలు కనిపెడుతూ కళ్ళు గోలీల్లా తిప్పుతూ కూర్చున్నాడు. చివరిలో ఓ మూల నక్కి కూర్చున్న పట్నాయక్ కేసి తేరిపార చూశాడు సిఐ సత్యారావు. పట్నాయక్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ విషయం సిఐ సత్యారావు సునిశిత దృష్టికి దాటిపోలేదు. మళ్ళీ పట్నాయక్ కేసి తీక్షణంగా చూశాడు. అదే సమయంలో పట్నాయక్ కూడా సిఐ కేసి చూశాడు. ఇద్దరి కళ్ళు కలియడంతోనే కరెంట్ షాక్ తగిలినట్టు చటుక్కున భయంతో తలదించుకున్నాడు పట్నాయక్. ఆ దస్తూరి తనదేనని చెప్పేద్దామా ఆలోచిస్తూ లేద్దామా వద్దా అని తటపటాయిస్తున్న పట్నాయక్ వాలకం పూర్తిగా చదివేశాడు సిఐ సత్యారావు. సరే ఫ్రెండ్స్, ఇంతమందిలో తప్పు ఒప్పుకోవడం, సారీ,
ఎవరికైనా తల తీసేసినట్టే ఉంటుంది. రేపు ఉదయం తనంత తాను స్టేషన్కి వచ్చి నన్ను కలిస్తే చాలు. ప్లీజ్, ఇక మీరెళ్ళొచ్చు అంటూ లేచి నిలబడ్డాడు సిఐ సత్యారావు. అందరూ హమ్మయ్య అనుకుంటూ ఎవరి దారిన వారు పరుగందుకున్నారు. సిఐ సత్యారావు మాత్రం పట్నాయక్నే గమనిస్తూ నిలబడ్డాడు. సార్, అందరూ వెళ్ళిపోయారు. ఎస్ఐ బ్రహ్మం పిలిచే వరకు పోలీస్ స్టేషన్ గేటు దాటి భయం భయంగా వెళుతున్న పట్నాయక్నే గమనిస్తూ నిలబడిపోయాడు సిఐ సత్యారావు. ఆ రోజు దేవస్థానం ఆఫీసు ముందు ప్రియంవదని చూసిన దగ్గర నుండి అతనికి మతి చెడిపోయింది. ప్రియంవదని అలా అక్కడ మాజీ ఈవో రాజుగారితో ఆఫీసు మేడ మీద నిలబడి చూస్తూనే షాక్ అయ్యి కుర్చీలో కూలబడిపోయాడు. అతను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయేంద్ర వర్మ. ప్రియంవదని చూసిన దగ్గర నుండి అతనికి ఆందోళనగానే ఉంది. ఆఫీస్కి వచ్చాడే గాని ఏ పని చేయలేకపోతున్నాడు. ఆఫీసులో తన రూమ్లో కూర్చుని సీటుకు చేరగలబడ్డాడు విజయేంద్ర వర్మ. తన ముందున్న టేబుల్ డ్రాయర్ తెరిచి అందులో అడుగున ఉన్న ఫోటో తీశాడు విజయేంద్ర వర్మ. అందమైన అమ్మాయి వాలుజడ వేసుకుని మల్లెపూలు తల్లో తురుముకుని చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తుంది. ముక్కుపై మెరుస్తున్న చిన్న ముత్యపు ముక్కు పుడక సంపంగి పువ్వు లాంటి ఆమె నాసికకి మరింత వన్నె తెస్తోంది. బిగుతుగా దువ్వి వేసుకున్న వాలుజడ భుజాల మీదుగా ముందరకు వేలాడుతూ ఉంది. ఆ జడలో అందంగా అలంకరించుకున్న లక్ష్మీదేవి బొమ్మతో ఉన్న బంగారు నాగరం స్పష్టంగా కనిపిస్తోంది. నలుపు తెలుపులో ఉన్న ఆమె ఫోటో కేసి చూస్తూ అచేతనంగా కూర్చుండిపోయాడు విజయేంద్ర వర్మ. ఫోటోలో ఉన్నట్టే ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి. ఫోటోలో కంటే ఎంతో అందంగా నాజూగ్గా తయారై వచ్చింది ఆ అమ్మాయి. చిన్న పిలకలా ఉన్న పోనీటైల్ జడ, ఆర్గెండి చీరలో బుట్ట బొమ్మల దొరసానిలా తయారై వచ్చింది. అచ్చం తన దగ్గరున్న ఫోటోలో ఉన్న ఈ అమ్మాయే ఆ అమ్మాయి అన్నా నమ్మేంతగా ఉంది. ఫోటోలో పల్లెటూరు పిల్లలా ఉన్న ఈమెలాగే ఉండి దొరసానిలా మేకప్ చేసుకుని ఈవో దగ్గరకు వచ్చింది. ఎవరు? తన తండ్రి డైరీలో దొరికిన భువనేశ్వరీదేవి ఫోటోలాగే ఉన్న ఆ అమ్మాయి ఎవరు? ఆలోచిస్తూ కూర్చున్నాడు విజయేంద్ర వర్మ. ఇది 80 ఏళ్ల నాటి ఫోటో. ఈవో రాజుగారితో వచ్చిన ఈమె 20 ఏళ్ల యవ్వనవతి. ఇద్దరికీ ఏదో బంధం ఉంది మనసులోనే దృఢంగా అనుకున్నాడు విజయేంద్ర వర్మ. ఇంతలో ఇద్దరు వ్యక్తులు విజయేంద్ర వర్మ దగ్గరకు వచ్చారు. ఆయన గది ముందుండాల్సిన అటెండర్ ఎటో వెళ్ళాడు. వారిద్దరూ నేరుగా ఏఈఓ విజయేంద్ర వర్మ గదిలోకి వరుసగా చొచ్చుకుని వచ్చారు. ఏమైంది? వాళ్ళిద్దరినీ తీక్షణంగా చూస్తూ అడిగాడు విజయేంద్ర వర్మ. అంతా మామూలే సార్. హవేలీ కోట దగ్గర కదా నన్ను మీరు ఉండమన్నది. పోలీసులు వచ్చారు. పోలీసు కుక్కలు కూడా వచ్చాయి. తోటంతా తిరిగి తిరిగి వెళ్ళిపోయాయి. పోలీసులు హవేలీ తోటంతా గాలించారు. విలేకరులందరూ అంతకుముందు చనిపోయిన వ్యక్తి గురించి ఏమైందని పోలీసుల్ని నిలదీశారు అని ఒకడు పూసగుచ్చినట్టు చెప్పాడు. నువ్వెక్కడికెళ్ళావు? నువ్వు వీడితో లేవా? రెండో వాడిని అడిగాడు విజయేంద్ర వర్మ. ఎవరైనా హవేలీ కోటలోకి వెళుతున్నారేమోనని గమనించి చెప్పమన్నారు కదా సార్. మీరు చెప్పిన దగ్గర నుండి రోజంతా హవేలీ దరిదాపుల్లోనే ఉంటున్నానండి. మహిళ చనిపోయాక ఆకతాయిలెవరూ పేకాటకు కూడా అటుకేసి వెళ్లడం చూడలేదు సార్ చెప్పాడు రెండోవాడు. సరే, మీరిద్దరూ హవేలీ మీదే దృష్టి పెట్టి ఉంచండి. ఈవో గారు ఒకవేళ ఏ క్షణంలోనైనా హవేలీ కోటలో ఏం జరిగింది, మీరేం చేస్తున్నారని అడిగారనుకో, సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాచారం రెడీగా ఉండాలి. మీరిక వెళ్ళండి అన్నాడు ఏఈఓ విజయేంద్ర వర్మ. అలాగే సార్ అంటూ ఇద్దరూ ఆయనకి వినయంగా నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఈవో గారిని అడిగి తెలుసుకోవాలి. ఆ రోజే వెంటనే వెళ్ళి కనుక్కోవాలనుకున్నాడు. కానీ ఎందుకో వెళ్ళబుద్ధి కాలేదు. ఆలోచిస్తూనే గడియారం కేసి చూశాడు విజయేంద్ర వర్మ. ఈవో రాఘవేంద్ర గారు ఆఫీస్కొచ్చే వేళయింది. బహుశా ఈసరికి వచ్చేసే ఉంటారు అనుకుంటూనే కాలింగ్ బజర్ నొక్కాడు విజయేంద్ర వర్మ. ఎక్కడి నుంచో గాభరాగా పరిగెత్తుకొచ్చాడు అటెండర్. క్రింద ఆఫీసులో ఈవో గారున్నారా అడిగాడు విజయేంద్ర వర్మ. సార్ వచ్చి చాలాసేపు అయింది సార్. ఎవరో పెద్దవాళ్ళు స్వామివారి దర్శనానికి వస్తున్నారట, అందుకే తొందరగా వచ్చేశారు. కింద పేషీలో ఉన్న డఫేదార్ దగ్గర విన్నది చెప్పాడు అతను. ఈవో రాఘవేంద్ర గారు ఉన్నారనేసరికి లేచి గబగబా మేడ దిగాడు విజయేంద్ర వర్మ. మేడ మెట్లు దిగుతూనే నేరుగా ఈవో రాఘవేంద్ర గారి ఆఫీసులో అడుగుపెట్టాడు. రండి రండి వర్మగారు, ఏమైనా విశేషాలున్నాయా? నవ్వుతూ ఏఈఓను ఆహ్వానించారు ఈవో రాఘవేంద్ర. ఏముంది సార్, అంతా మామూలే. మధ్యలో ఈ పోలీసుల హడావిడి తప్ప ఏముంది? చిన్నగా నవ్వుతూ
ఈవో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విజయేంద్రవర్మ. ఈరోజు మినిస్టర్ గారి తాలూకా వాళ్ళెవరో దర్శనానికి వస్తున్నారట, అందుకే తొందరగా వచ్చాను నవ్వుతూ చెప్పారు ఈవో రాఘవేంద్ర. మీకెందుకు సార్ కంగారు? టెంపుల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి చెప్పలేకపోయారా అన్నాడు విజయేంద్రవర్మ. మినిస్టర్ గారే స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు, బావుండదని నేనే వచ్చాను చెప్పాడు రాఘవేంద్ర. సార్, అవునట, నిన్నో పెద్ద ఆయన్ని తీసుకుని ఓ అమ్మాయి వచ్చింది మిమ్మల్ని కలవడానికి, మీకు గుర్తుందా? సూటిగా ఈవో రాఘవేంద్ర కళ్ళలోకి చూస్తూ అడిగాడు విజయేంద్రవర్మ. ముసలాయన అమ్మాయి అవునా అన్నారు రాఘవేంద్ర. అవును సార్, రిటైర్డ్ ఈవో రాజుగారితో వచ్చింది అన్నాడు విజయేంద్రవర్మ. అవునవును, మన దేవాలయానికి మొట్టమొదటి ఈవో రాజుగారు, ఆ అమ్మాయి ఆయన మనవరాలు ప్రియంవద ఉత్సాహంగా చెప్పారు ఈవో రాఘవేంద్ర. రిటైర్డ్ ఈవో రాజుగారు ఇంకా చాలా ఆరోగ్యంగానే ఉన్నారు సార్ అన్నాడు ఏఈఓ. ఎస్, ఆయనే. ఇంత వయస్సు మీద పడ్డా ఎలా నడిచి వచ్చేశాడో నాకే ఆశ్చర్యం కలిగింది అన్నారు రాఘవేంద్ర. ఆయన మా బావాజీ గారికి స్నేహితుడు సార్, బాగా తెలుసు. ఆయనే నన్ను ఇక్కడ సర్వీస్లో జాయిన్ చేసుకున్నారు అన్నాడు విజయేంద్రవర్మ. అవునవును, మీ బావాజీ గారు దివాణంలో దివాన్గా పనిచేసినప్పుడు ఈ రాజుగారే మన దేవాలయానికి ఈవో కదా అన్నాడు ఈవో రాఘవేంద్ర. ఎందుకొచ్చారంటారు ఆశ్చర్యంగా అడిగాడు విజయేంద్రవర్మ. ఆయన మనవరాలు ప్రియంవద ఉంది కదా, ఆమె చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెడుతోందట. అందులో అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం నిర్వహించడానికి దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలం లీజు కడగడానికి వచ్చిందట. ఆయన ఆమెకు తోడుగా వచ్చారు చెప్పారు ఈవో రాఘవేంద్ర. ఇంతలో ఆఫీస్ గది బయట ఉన్న డఫేదార్ వినయంగా లోపలికొచ్చాడు. తెల్లని యూనిఫామ్లో తల మీద తెల్ల టోపీ, మెళ్ళ నుండి భుజం మీదుగా అడ్డంగా మెరుస్తూ ఎర్ర రిబ్బన్లా ఉన్న దవలా వేసుకుని వినయంగా వచ్చి నిలబడ్డాడు డఫేదారు. ఏ హుందాగా అడిగాడు ఈవో రాఘవేంద్ర. మినిస్టర్ గారి బంధువులట సార్, కారులో వచ్చారు, రోడ్డు మీద కారు ఆపారు, మీకు కబురు చెప్పమన్నారు వినయంగా చెప్పాడు అటెండర్. మినిస్టర్ గారికున్న గోరోజనం వీరికి ఉంది అని మనసులోనే అనుకుంటూ దిగ్గున లేచి నిలబడ్డాడు ఈవో రాఘవేంద్ర. నేను కొండపైకి వెళ్తాను, మీరిక్కడే ఉంటారుగా అంటూ ఈవో రాఘవేంద్ర గబగబా గది బయటకొచ్చి తన కారులో కూర్చున్నాడు. రోడ్డు మీద కారులో ఉన్న వాళ్ళకి చేత్తోనే పదండి అని సైగ చేస్తూనే కారులో ఎక్కి కూర్చున్నారు. ఈవో కారులో ఎక్కి కూర్చోగానే స్కూటర్ స్టాండ్ దగ్గర ఎవరితోనో బాతాకానీలో ఉన్న డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. డ్రైవర్ పక్క సీట్లో డఫేదార్ కూర్చున్నాడు. ఈవో ఆఫీస్ గదిలో నుండి విజయేంద్రవర్మ కూడా వెలుపలికొచ్చి ఈవో గారి కారు వెళ్ళిపోయేంత వరకు అక్కడే నిలబడిపోయాడు. ఈవో రాఘవేంద్ర చెప్పిన మాటలు అతని మెదడులో గింగిర్లు తిరుగుతున్నాయి. పాత ఈవో డిఎల్ఎన్ రాజుగారు తన తండ్రి దీవాన్ నరేంద్రవర్మ ఇద్దరూ మంచి స్నేహితులు. తన తండ్రి దీవాన్ నరేంద్రవర్మకి తను 10వ సంతానంగా జన్మించాడు. తనకి 8 మంది అన్నలు, ఒకే ఒక్క అక్క. ఈవో రాజుగారికి ఒక్కడే కొడుకు. అతను తన వయసువాడే. ఇద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్లం. ఇద్దరు ఇక్కడే దేవస్థానం స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. రాజా భూపతి వర్మ గారి కుటుంబం విహారానికి చందనపురికి వస్తే హవేలీ కోటలో విడిది చేసేవారు. ఆ సమయంలో ఈవో రాజుగారి అబ్బాయి కూడా హవేలీ కోటకి వచ్చేవాడు. పిల్లలందరం ఆ హవేలీలో రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. అన్నయ్యలు, అక్క అందరూ పెద్దవాళ్ళైపోయారు. తన ఈడువాడు రాజుగారి అబ్బాయి ఒక్కడే, వాడితోనే ఆడుకునేవాడు. వాడి పేరు నరసింహరాజు. ఎంతో నెమ్మదిగా అమాయకంగా ఉండేవాడు. కానీ ఎంత ద్రోహం చేశాడు, ఎంత నయవంచన చేశాడు. ఆలోచిస్తూనే తన రూంలోకెళ్ళి కూర్చున్నాడు విజయేంద్రవర్మ. రాజా భూపతివర్మ కుమారులతో గొడవపడి ఈ ఊరు ఈ ప్రాంతం వదిలేసి నరసింహరాజు ఎక్కడికో పారిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరమయ్యాక ఈవో రాజుగారు విచారంతో మంచాన పడ్డారు. దేవస్థానం ఈవోగా పదవి విరమణ చేశాక ఆయన కూడా ఊరొదిలి సొంతూరు వెళ్ళిపోయారని అన్నారందరూ. కానీ ఇన్నేళ్లకి మనవరాలంటూ ఈ అమ్మాయిని వెంటబెట్టుకొచ్చారు. ఎప్పుడో చూశాడు, మళ్ళీ ఇదే చూడ్డం. నిజంగా ఈ అమ్మాయి ఈవో రాజుగారి మనవరాలేనా? విజయేంద్రవర్మకి మతిపోతోంది. అంతు చిక్కని ఆలోచనలు అతన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తెల్లవారుతుండగా వరాహగిరి శిఖరంపై ఉన్న దేవాలయంలో సుప్రభాత సేవ మొదలైంది. ఆలయంలో వేంచేసిన చందనస్వామికి మేలుకొల్పు పలుకుతున్న అర్చకుల వేదోచ్చారణ మెట్లదారిలోనున్న మైకుల్లో ప్రతిధ్వనిస్తూ గాల్లో తేలుతూ
కొండ దిగువననున్న చందనపురి గ్రామమంతా ఆక్రమించి ఊరంతటినీ మేలుకొలుపుతోంది. వరాహగిరి ఎదురుగానే ఉంది చాకిరేవు కొండ. ఆ 2 కొండల నడుమ ఉంది చందనపురి గ్రామం. సాయినగర్ ఏరియా పోష్ లొకాలిటీ. అక్కడున్నవన్నీ భవంతులే. అక్కడున్న వాళ్ళంతా ఆర్థికంగా బలవంతులే. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు, డూప్లెక్స్ బిల్డింగులు, అక్కడక్కడ మేము ఉన్నామంటూ చిన్న చిన్న మేడలు. ముచ్చటగా ఉంది ఆ ప్రాంతం. తెల్లవారుతోంది. నిర్మానుష్యమైన ఆ సమయంలో చందనస్వామి సుప్రభాత సేవ క్రింద ఊరంతటికీ శ్రావ్యంగా వినిపిస్తోంది. ఒరే రాజ్, లేవరా, తెల్లారిపోతోంది. ఆదమరిచి ఒళ్ళుపై తెలియకుండా పడుకున్న రాజారావుని తట్టి లేపుతూ అన్నాడు రామారావు. అప్పటికే రామారావు లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు. చాకిరేవు కొండను ఆనుకుని ఉద్ధృతంగా పారుతున్న గెడ్డకేసి, ఆ గెడ్డకి యువతల ఆనుకునే ఉన్న ఇంటివైపు, ఆ ఇంటి ముందున్న నుయ్యికేసి చూసి చూసి రాజారావుని నిద్రలేపడానికి వచ్చాడు రామారావు. ఏరా, నీకప్పుడే తెల్లారిందా? మంచం మీద అటు ఇటు దొర్లుతూ నిద్రలో కలవరిస్తున్నట్టే అన్నాడు రాజారావు. నాక్కాదురా, మన దేవతకి. తెల్లారే లేచి నుయ్యి దగ్గరే జలకాలాడే ఘనసుందరి కోసం ఎదురు చూస్తున్నాను తన్మయంగా అన్నాడు రామారావు. దేవత కోసం అని వినగానే మంచం మీద నుండి దిగ్గున లేచాడు రాజారావు. ఒరే, నువ్వు స్వార్థపరుడివిరా, నీతో పాటు నన్ను లేపాలి కదా అంటూనే జారుతున్న లుంగీని ఎగ్గొట్టి కట్టుకుంటూ గబగబా కిటికీ దగ్గరకొచ్చి ఆ ఇంటికేసి చూశాడు. అప్పుడే తలుపులు తెరుచుకుని వెలుపలికొచ్చింది ప్రియంవద. నైటీలో నిరాడంబరంగా ఉంది. జారిన కురులను 2 చేతులతో పట్టుకుని ముడివేసుకుంది. నేరుగా బావి దగ్గరకొచ్చింది ప్రియంవద. అప్పటికే బావి దగ్గర మోటార్ ఆనై ఉంది. గిరగిరమని తిరుగుతున్న మోటార్ శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. బావికి అడుగు దూరంలో ఉన్న కుళాయి దగ్గర బకెట్ నిండా నీళ్లు పట్టుకుంది. బకెట్ మోసుకుంటూ గుమ్మం దగ్గరకు వెళ్ళింది ప్రియంవద. ఆ ఇంటి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో అద్దెకుంటున్నారు మిత్రులిద్దరూ. రోజూ ఉదయం లేస్తూనే ప్రియంవద దినచర్యను గమనించడం వారి అలవాటు. దినచర్యనే కాదు, ప్రియంవదని కళ్ళప్పగించి అణువణువు పరిశీలించి చూడడమే వారి దురలవాటు. రాజారావు కిటికీ దగ్గర నిలబడి ఎంతకీ వెనక్కి రాకపోవడంతో ఉలిక్కి పడ్డాడు రామారావు. కొంపదీసి దేవతగాని లేవలేదు కదా అనుకుంటూ చటుక్కున్న కిటికీ దగ్గరకొచ్చాడు రామారావు. ఇంటి ముందున్న వాకిలంతా ఊడ్చేసి బకెట్తో తెచ్చిన నీళ్లు కళ్ళాపి జల్లుతోంది ప్రియంవద. ఒరే రాజు, మన దేవతని ఇలా రోజూ కళ్ళప్పగించి చూస్తుంటే నరనరాన రక్తం మరిగిపోతోందిరా. ఇలా దూరం నుండే దొంగచాటుగా చూడ్డమేనా? ఆమె దరిచేరే అదృష్టం అవకాశం రాదంటావా? బాధగా మూలిగాడు రామారావు. నాకు అలాగే అనిపిస్తోందిరా, ఎన్నాళ్ళో ఈ నరకం మరింత మదన పడుతూ అన్నాడు రాజారావు. చూద్దాం, ఈ రోజు నుండి మన ప్రయత్నం వేగవంతం చేద్దాం ఆమెనే తదేకంగా చూస్తూ అన్నాడు రామారావు. కిటికీ పక్కనే నిలబడి తనతో పాటు ప్రియంవదని చూస్తున్న రాజారావు కనిపించకపోయేసరికి అదిరిపడ్డాడు రామారావు. కొంపతీసి ప్రియంవది ఇంటికే వెళ్ళిపోయాడా అని రామారావు ఆలోచించేలోగానే చేత్తో 2 బైనాక్యులర్స్ పట్టుకొచ్చి రామారావుకు ఒకటిచ్చాడు రాజారావు. ఇవెందుకురా? ఈ పక్కవాట పిల్లల కోసం కదా కొన్నావు ఆశ్చర్యంగా అన్నాడు రామారావు. అయితే అప్పటికే బైనాక్యులర్స్ కళ్ళ ముందు పెట్టుకుని ప్రియంవద కేసి చూస్తున్నాడు రాజారావు. అమ్మ నా కొడుకా, ఎందుకా అనుకుంటూనే తను బైనాక్యులర్స్ కళ్ళ దగ్గర పెట్టుకుని ఆ ఇంటికేసి చూశాడు రామారావు. ఎదర దృశ్యం చూస్తూనే ఇద్దరూ మతులు చెడి నిశ్చేష్టులై నిలబడిపోయారు. శభాష్రా రాజు, మన దేవతని కళ్ళ ముందుకు తెచ్చి కనువిందు చేశావు, సూపర్ రా ఆనంద తాండవం చేశాడు రామారావు. కళ్ళు పొడుచుకుని చూసినా సరిగ్గా కనిపించని ప్రియంవదని ఇంకా దగ్గర నుండి చూస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించేసరికి ఈ బైనాక్యులర్స్ గుర్తొచ్చాయిరా ఆనందంగా అన్నాడు రాజారావు. పక్కింట్లో పిల్లలకని కొన్నావు కదా, వాళ్ళకి ఇవ్వకురా, మనకే బాగా పనిచేస్తాయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ మళ్ళీ బైనాక్యులర్స్ కళ్ళ దగ్గర పెట్టుకున్నాడు రామారావు. నుయ్యి దగ్గర నిలబడి బకెట్ నిండా మంచినీళ్లు పట్టి పక్కన పెట్టింది ప్రియంవద. ఇంతలో ఆయా ఇంటి ప్రహారీ గేటు తీసుకుని వచ్చింది. అప్పుడే కళ్ళాపి వేసేశారా అమ్మా అంటూ నుయ్యి దగ్గరకొచ్చి ప్రియంవదని పలకరించింది. నువ్వైనా నేనైనా పనేగా నవ్వుతూ అంది ప్రియంవద. వాళ్ళలా మాట్లాడుకునేంతలో కరెంటు పోయింది. మోటార్ సౌండ్ ఆగిపోయింది. ఇంట్లో వెలుగుతున్న లైట్ ఆరిపోయింది. అయితే వెన్నెల కాంతిలో ఒకరికొకరు స్పష్టంగానే కనిపిస్తున్నారు. ఇంత ఉదయాన్నే కరెంటు బంద్ చేస్తే ఇబ్బందే కదమ్మా, మీరు త్వరగా లేవబట్టి మోటార్ వేశారు, లేకపోతే ఎంత ఇబ్బంది
చిరాగ్గా అంటూ వెళ్ళి మోటార్ స్విచ్ ఆఫ్ చేసింది ఆయమ్మ. మనకి కరెంటు పోయినా పర్లేదు, బోరుబావులున్నవాళ్ల గతి కరెంటు వచ్చే వరకు అన్ని పనులు మానుకుని కూర్చోవాలి కదా. బ్రష్ చేసేసి నీళ్లతో మొహం కడుక్కుంటూ అంది ప్రియంవద. అమ్మా, నేను వంటగదిలో కొవ్వొత్తి వెలిగించి గిన్నెలు తోముకుంటాను, మళ్ళీ వంటకు ఆలస్యమైతే మీకు ఇబ్బంది అంటూ పరుగున ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆయమ్మ. ఆయమ్మ ఇంట్లోకి వెళ్ళగానే అటూ ఇటూ చూసి ఇంకా తెల్లగా తెల్లవారలేదని రూఢి చేసుకుంది ప్రియంవద. ఎక్కడా అలికిడి లేదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఏ ఒక్క గదిలోనూ లైట్లు వెలగడం లేదని గమనించి ఇంకా ఎవరూ నిద్ర లేచుండరని నిర్ధారించుకుంది ప్రియంవద. అయితే తమ ఇంటి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోనున్న మిత్రులిద్దరూ గదిలో లైట్ ఆర్పేసి తననే కళ్ళు పొడుచుకుని మరీ చూస్తున్నారని ప్రియంవద గమనించలేకపోయింది. బావి దగ్గరే నైటీతోనే స్నానం చేస్తున్న ప్రియంవదని చూస్తూనే మిత్రులిద్దరూ ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. ఒరే రాజా, మన పంట పండిందిరా తన్మయంగా అన్నాడు రామారావు. అవునరా రామా, స్వర్గం పైన ఎక్కడో ఉందంటారు, కానీ నాకైతే అదేరా స్వర్గం, ఇదేరా నరకం బాధగా అన్నాడు రాజారావు. అదేంట్రా అలా అంటావు ఆశ్చర్యంగా అడిగాడు రామారావు. నిజమే కదా, కళ్ళ ముందు ఇంత అందాన్ని చూస్తూ ఇలా చొంగ కార్చుకోవడం నరకమే కదరా మరింత బాధతో మెలికలు తిరిగిపోతూ అన్నాడు రాజారావు. నైటీతోనే తల మీద నుండి నీళ్లు పోసుకుని ఉన్న ప్రియంవద చేతులతో శరీరాన్ని తడుముకుంటూ తోముకుంటోంది. తడిసిన నైటీ ఆమె శరీరానికి కవచంలా అంటుకుపోయింది. స్నానం చేస్తున్న ప్రియంవద బకెట్ల నుండి జగ్గుతో నీళ్లు పోసుకుంటూ వంగి వంగి పాదాలు తోముకుంటూ అటూ ఇటూ ఊగుతోంది. బైనాక్యులర్స్తో అతి దగ్గరగా ప్రియంవదను చూస్తున్న మిత్రులిద్దరూ ఒకరినొకరు పిచ్చిగా పట్టేసుకుంటూ బైనాక్యులర్స్ని కళ్ళలో గుచ్చేసుకుంటూ నిలబడ్డారు. ప్రియంవద స్నానం చేస్తూ నైటీతోనే శరీరాన్ని రుద్దుకుంటూ నిలబడింది. బైనాక్యులర్స్తో మిత్రులిద్దరూ ప్రియంవద ప్రతి చర్య నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. మసక వెన్నెల్లో రతీదేవిలా కనీ కనిపించకుండా కనిపిస్తున్న ప్రియంవద రూపాన్ని మైకంతో తిలకిస్తూ ఉండిపోయారు. ప్రియంవద బావి దగ్గర స్నానం చేస్తున్న సమయంలోనే ఇంట్లో నుండి ప్లాస్టిక్ బకెట్ పట్టుకుని బయటకొచ్చింది ఆయమ్మ. అదేంటమ్మా, ఇంట్లో బాత్రూంలో స్నానం చేయకుండా ఇక్కడ నుయ్య దగ్గరే చేస్తున్నారు ఆశ్చర్యంగా అంది ఆయమ్మ. ఆయమ్మ, నాకెందుకో ఈరోజు ఇక్కడే స్నానం చేయాలనిపించింది. చిన్నప్పుడు ఆశ్రమంలో అమ్మ బావి దగ్గర పసుపు రాసి ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించినప్పుడు పకపక నవ్వేదాన్ని. అమ్మ చేతులు తగిలిన చోటల్లా చక్కిలి గింతలు పెట్టినట్టుండేది. ఆ విషయం నాకిప్పటికీ గుర్తే ఆయమ్మ. ఎందుకో ఈరోజు ఇక్కడే స్నానం చేయాలనిపించింది. స్నానం చేయడం ముగించి ఇంట్లోకి వెళ్ళబోతూ ఆగి అంది ప్రియంవద. బావి దగ్గర అప్పుడే తోడిన స్వచ్ఛమైన నీళ్లతో స్నానం చేస్తే గంగా నదిలో మునిగినంత ఆనందంగా ఉంటుందాయమ్మా వెళ్తూ వెళ్తూ మళ్ళీ ప్రియంవదే అంది. నిజమేనమ్మా, కానీ చుట్టూరా ఊర కుక్కలు దాక్కునుంటాయి. దొంగ వెధవల నుండి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదమ్మా. ఇంకెప్పుడు ఇలా బావి దగ్గర స్నానం చేయకండి అంటూ చుట్టూరా చూసింది ఆయమ్మ. ఏ ఇంట్లో నుండన్నా ఏ వెధవన్నా ఇటుకేసి చూస్తున్నాడేమోనన్న అనుమానంతో. నేనంతా గమనించే స్నానం చేశానాయమ్మా చిన్నగా నవ్వుతూ అంది ప్రియంవద. దొంగలు చెప్పిరారు కదమ్మా, వెధవలు దాక్కునుంటారు గాని మనకు కనిపించరు కదా. వెళ్ళండమ్మా, మీరు ఆఫీస్కు బయలుదేరాలి. నేను అయ్యగారికి మీకు టిఫిన్ రెడీ చేయాలి అనుకుంటూ బావి దగ్గరకు వెళ్ళి బకెట్ పడేసి తిరిగి ఇంట్లోకి వెళ్ళింది ఆయమ్మ. ప్రియంవద ఇంట్లోకి వెళ్ళగానే మిత్రులిద్దరూ నిరుత్సాహంగా బైనాక్యులర్స్ పక్కన పడేసి మంచం మీద పడ్డారు. గోపాలపురం పోలీస్ స్టేషన్. సిఐ సత్యారావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఎస్ఐ బ్రహ్మం అక్కడికొచ్చి సిఐ ముందు వినయంగా నిలబడ్డాడు. సార్ చిన్నగా పిలిచాడు బ్రహ్మం. దిగ్గున తల ఎత్తి ఎస్ఐ బ్రహ్మానందం కేసు చూశాడు సిఐ సత్యారావు. అతనొచ్చాడా అడిగాడు సిఐ సత్యారావు. కబురు చేశాను సార్, ఈసరికి రావాలి. ఫోన్ చేసి రమ్మంటే ఈసరికి అతను వచ్చేసేవాడు. మీరు కానిస్టేబుల్ని పంపించమన్నారు నమ్రతగా అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. ఫోన్ చేస్తే నిర్లక్ష్యం చేసినా చేస్తాడు, కానిస్టేబుల్ ఇంటికెళ్ళి పిలిస్తే పరిగెత్తుకొస్తాడు అన్నాడు సిఐ సత్యారావు. సార్, ముద్దాయిలా దగ్గరుండి పిలుచుకురావడం తప్పేమో కదా సార్. అతను సామాన్యుడు కూడా కాదు, విలేకరి కదా నసుగుతూ చెప్పాడు ఎస్ఐ. తప్పు చేస్తే చట్టానికి సామాన్యులేంటి అసామాన్యులేంటి, ఎవరైనా ఒకటే నిర్లక్ష్యంగా అన్నాడు సిఐ సత్యారావు. తప్ప? ఏం తప్పు సార్ ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ఐ బ్రహ్మం. ఆ చిత్తు కాగితంలో ఉన్న దస్తూరి ఆ విలేకరిదే రూఢిగా చెప్పాడు సిఐ సత్యారావు. ఎలా రూఢి చేశారు సార్
అడిగాడు ఎస్ఐ బ్రహ్మం. ఇది నీకు చిత్తు పేపర్లా కనిపిస్తోంది కదా, ఇది న్యూస్ ప్రింట్కి సంబంధించిన పేపరు. ఈ పేపర్లు దినపత్రికల నుండి విలేకరులకు వార్తలు రాసేందుకు సప్లై చేస్తారు. ఈ పేపర్ మార్కెట్లో దొరకదు, చెప్పాడు సిఐ. గ్రేట్ సార్ మీరు. సిఐ సునిశ్చిత దృష్టికి ఎస్ఐ బ్రహ్మానందం ఆశ్చర్యపోతూ అన్నాడు. విలేకరుల సమావేశం పెట్టింది అందుకే. విలేకరులందరికీ ఈ దస్తూరి ఎవరిదో తెలుసు, అయినా వాళ్ళు మనకు చెప్పరు, అన్నాడు సిఐ సత్యారావు. మరెందుకు సార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు? వాళ్ళకిచ్చిన స్నాక్స్ కాఫీలు దండుగా, చిన్నగా నవ్వుతూ అన్నాడు బ్రహ్మం. వాళ్ళు మనకేదో చెప్తారని కాదు, వాళ్లలో మనకు కావలసిన వాడికి జడుపు పుట్టించడానికి. చూసావుగా ఆ రోజు అందరూ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే ఇతనొక్కడు భయంగా తలదించు కూర్చున్నాడు. అప్పుడే నాకు అనుమానం కలిగింది. అతను ఇక్కడి నుండి వెళ్ళిపోయే వరకు అతన్నే పరిశీలిస్తూ కూర్చున్నాను, చెప్పాడు సిఐ. మరిప్పుడు అడిగాడు ఎస్ఐ బ్రహ్మం. చూస్తావుగా, అతను రాని. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? తీక్షణంగా చూస్తూ అడిగాడు సిఐ సత్యారావు. పోయి విలేకరులతో గొడవెందుకని చెప్దామని వచ్చాను సార్, నీళ్లు నములుతూ చెప్పాడు బ్రహ్మం. అనుమానంతో పిలవటం లేదు కదా, అపరాధాన్ని రూఢి చేసుకుని పిలిచాను. రాణి, నువ్వెళ్ళు, అతను రాగానే నా దగ్గరకు వెంటబెట్టుకురా అంటూ తన పనిలో నిమగ్నమైపోయాడు సిఐ సత్యారావు. ఎస్ఐ బ్రహ్మానందం సీట్లోకి వెళ్ళి కూర్చున్న 5 నిమిషాల్లోనే విలేకరి పట్నాయక్ని వెంటబెట్టుకొచ్చాడు కానిస్టేబుల్. ఏంటి సార్, ఎవరో ముద్దాయిని లాక్కొచ్చినట్టు నన్ను తీసుకురావడానికి వచ్చాడు మీ వాడు. పనుండి అరగంటలో వస్తానన్నా వినలేదు. స్టేషన్లోకి అడుగు పెడుతూనే ఎస్ఐ దగ్గర పొగరుగా బిల్డప్ ఇచ్చాడు విలేకరి పట్నాయక్. నాకేం తెలియదు సార్, సిఐ గారే మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారు. పదండి, ఆయన దగ్గరకు వెళ్దాం అంటూ టేబుల్ మీద రిలాక్స్డ్గా ఉంచిన టోపీ తీసి తలకు తగిలించుకుంటూ అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం. పదండి సార్, నాతో పనేంటో ఆయన్నే అడుగుతాను అనుకుంటూ ఎస్ఐ వెనకే వెళ్ళాడు పట్నాయక్. ఏదో ఫైల్ చూస్తున్న సిఐ సత్యారావు ఎస్ఐ బ్రహ్మంతో కలిసి తన గదిలోకి వస్తున్న పట్నాయక్ను చూస్తూనే రండి రండి సార్ అంటూ నవ్వుతూ పిలిచాడు. సార్, ఎందుకో రమ్మన్నారట, ఏదన్నా విశేషమా? సిఐ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు పట్నాయక్. విశేషమే సార్ అంటూ డ్రాయర్ డెస్క్లో ఉన్న ఓ ఫైల్ తీసి అందులో ఒక పేపర్కి పిన్ చేసి ఉంచిన చిత్తు పేపర్ ముక్క తీశాడు సిఐ సత్యారావు. ఆ చిత్తు పేపర్ ముక్క చూస్తూనే పట్నాయక్ గుండె జారిపోయింది. గుండెల్లో నుండి తన్నుకొస్తున్న భయాన్ని అదిమిపట్టి కొద్దిగ్గా కూర్చున్నాడు. అదేంటి సార్? ఏమి ఎరగనట్టు అడిగాడు పట్నాయక్. మీదే, మీకిచ్చేద్దామని దాచాను, నవ్వుతూ చెప్పాడు సిఐ. నాదా? అయోమయంగా అడిగాడు పట్నాయక్. సరిగ్గా చూడండి, ఆ పేపర్లో దస్తూరి మీదని మీ విలేకరు మిత్రులందరూ అన్నారు, సూటిగా పట్నాయక్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు సిఐ సత్యారావు. ఎవరు? గుండెల్లో నుండి తన్నుకొస్తున్న ఆందోళనని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు పట్నాయక్. పేరెలా చెప్తాను, ఈ దస్తూరి మీదా కాదా? చిన్నగా చిరునవ్వు నవ్వుతూ సూటిగా పట్నాయక్ మొహంలోకి చూస్తూ అతని హావభావాల్ని చదువుతూ అన్నాడు సిఐ సత్యారావు. నాదే అనుకోండి, అయితే ఇది మీకెక్కడ దొరికింది? ఇక తప్పదు, దారికి రాక తప్పదు, మనసులో అనుకుంటూనే తెలివిగా అడిగాడు పట్నాయక్. డిసెంబర్ 31 రాత్రి మీరు మీ మిత్రులు పేకాట ఆడారు, మందు కొట్టారు, అవునా? నవ్వుతూనే అడిగాడు సిఐ. ఈ పేపర్ చూస్తూనే తెలుస్తోంది కదా సార్, మళ్ళా ఈ ప్రశ్నలు దేనికి? డొంక తిరుగుడుగా అన్నాడు విలేకరి పట్నాయక్. ఓకే, అసలు విషయానికి వద్దాం. హవేలీలో చనిపోయిన ఆమె ఎవరు మీకు తెలుసు కదా? సూటిగా ప్రశ్నించాడు సిఐ సత్యారావు. నాకెలా తెలుస్తుంది సార్? తిక్కగానే అన్నాడు పట్నాయక్. హవేలీ కోటలో పేకాట ఆడుతూ అక్కడ ఎంతవరకు ఉన్నారు? సూటిగానే అడిగాడు సిఐ సత్యారావు. మేమా అక్కడ? ఆలోచిస్తూ క్షణం ఆగిపోయాడు. అబద్ధం చెప్తే తప్పకుండా ఆమె హత్యకు కారకులం మేమేనని అనుమానంతో అరెస్ట్ చేసినా చేస్తాడు అని మనసులోనే తర్జన భర్జన పట్టాడు పట్నాయక్. అర్ధరాత్రి వరకు ఉన్నాం సార్, ఇంతలో దెయ్యం కనిపిస్తే అందరం అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాం, భయంగా చెప్పాడు పట్నాయక్. చనిపోయిన ఆమె ఎవరో మీకు తెలియదంటారు, అయితే మీలో ఎవరు ఆమెను మానభంగం చేశారు? సీరియస్గా పట్నాయక్ మొహంలోకి చూస్తూ తీక్షణంగా అడిగాడు సిఐ సత్యారావు. మానభంగమా? అయ్యో, మేమెవరిని అలా చెయ్యలేదండి, నిజంగానే ఆమె ఎవరో మాకు తెలియదు సార్, కానీ ఆమెను అనకాపల్లి నుండి ఓ బ్రోకర్ తెచ్చి మాకు అప్పగించాడు, ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తామన్నాడు, భయంగా చెప్పాడు పట్నాయక్.
క్షణం ముందు ఆమె ఎవరో తెలియదన్నారు? కోపంగా అడిగాడు సిఐ సత్యారావు. అమ్మ తోడు, నిజంగా ఆమె ఎవరో ఆమె పేరేంటో తెలియదు సార్, నంగిరిగా మాట్లాడుతూ అన్నాడు పట్నాయక్. తెలివిగా చెప్పకండి. ఆమె మీకు తెలుసా అంటే ఇప్పుడు చెప్పిన సమాధానం ముందే చెప్తే బాగుండేది. ఓకే, ఆ రోజు అక్కడ ఎంతమంది పేకాడారు? ఎవరెవరు? ఆమెతో గడిపిందెవరు? తన ముందున్న పేపర్ ప్యాడ్ తీసి పట్నాయక్ చెప్పబోయే పేర్లు రాసుకోవడానికి ఉపక్రమించాడు సిఐ సత్యారావు. ఆ రోజు ఉదయం నుండి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు పట్నాయక్. చివరకు తను ఆమెతో ఉన్నప్పుడు దెయ్యాన్ని చూసి ఆమెను వదిలేసి పరిగెత్తి పారిపోవడం కూడా పూసగుచ్చినట్టు చెప్పాడు పట్నాయక్. ఓకే, మీ మాట నమ్ముతున్నాను. మీ మిత్రుల పేర్లు చెప్పండి. వాళ్ళని మీరు పిలుస్తారా? నన్నే మా కానిస్టేబుల్ని పంపించి పిలుచుకురమ్మంటారా? అడిగాడు సిఐ. నేను పిలిస్తే వాళ్ళ మీద ఫిర్యాదు చేశాననుకుంటారు సార్. మీరే మమ్మల్ని అందరినీ పిలిచినట్టు పిలవండి సార్ అంటూ అందరి పేర్లు అడ్రస్లు చెప్పాడు పట్నాయక్. ఇంతకీ అనకాపల్లిలో ఆ బ్రోకర్ ఎవరు? వాడి అడ్రస్ ఉందా? అడిగాడు సిఐ సత్యారావు. ఆ బ్రోకర్ వివరాలన్నీ మా ఫ్రెండ్ నాగరాజు గాడికే తెలుసండి చెప్పాడు పట్నాయక్. ఓకే, మీరు వెళ్ళండి. నేను మీ మిత్రులందరికీ కబురు చేస్తాను. అప్పుడు వాళ్లతో మీరు కూడా రావాలి. మీరు తరచూ టచ్లో ఉండండి. మీ సమాచార సేకరణ కోసం కాదు, మాకు కావలసిన సమాచారం కోసం. అవునా? ఆల్ ది బెస్ట్ అంటూ సిఐ సత్యారావు పట్నాయక్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక మీరు వెళ్ళొచ్చన్నట్టు చూశాడు. సార్, ఈ తతంగమంతా మా విలేకరు మిత్రులెవరికీ తెలియకుండా చూడండి ప్లీజ్, లేచి నిలబడి అభ్యర్థనగా అన్నాడు పట్నాయక్. మేము ఎలాంటి రహస్యాలు చెప్పమండి. కానీ మీరూరుకోరే. అనుక్షణం ఆ కేసేమైంది, ఈ కేసేమైంది అంటూ ఇల్లు పీకి పందిరేస్తారు. సాధ్యమైనంత వరకు మీ పేరు బయట పెట్టకుండా చూస్తాలేండి. మీ వాళ్ళు పసిగట్టేస్తే నేనేం చెయ్యలేను. నవ్వనట్టు మొహం పెట్టి అన్నాడు సిఐ సత్యారావు. సార్, మీ దయ. ఉంటాను సార్ అంటూ 2 చేతులతో నమస్కారం చేస్తూ అన్నాడు పట్నాయక్. విలేకరి పట్నాయక్, సిఐ సత్యారావులిద్దరూ సంభాషిస్తున్నంతసేపు ఎస్ఐ బ్రహ్మం నోరు మెదపలేదు. ఇద్దరి సంభాషణ శ్రద్ధగా వింటూ బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. పట్నాయక్ లేచి వెళ్ళగానే అంతవరకు జరిగిన సంభాషణ రికార్డు చేసిన ఐఫోన్ రికార్డింగ్ బటన్ నొక్కి ఆపేశాడు సిఐ సత్యారావు. సెల్ తీసి తన డ్రాయర్ డెస్క్లో పెట్టి బ్రహ్మానందం కేసి చూసి నవ్వాడు. ఎస్ఐ గారు, మీరు వెంటనే ఈ పేర్లు గల వాళ్ళందరినీ రేపు సాయంత్రం ఇక్కడికి రమ్మనండి. మళ్ళీ ఈ విలేకరిని కూడా పిలవండి అంటూ తను నోట్ చేసుకున్న పేర్లు అడ్రస్లున్న స్లిప్ బ్రహ్మం చేతికిచ్చాడు సిఐ సత్యారావు. ఎస్ సార్ అంటూ నిలబడి సెల్యూట్ చేసి వస్తా సార్ అంటూ అక్కడి నుంచి వచ్చేశాడు ఎస్ఐ బ్రహ్మానందం. అదే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నుండి కాల్ వచ్చింది సిఐ సత్యారావుకి. హవేలీ కోటలో చనిపోయిన మహిళ వివరాలు ఏమైనా తెలిసాయా? మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని అడిగారు సౌత్ ఏసీపీ ప్రదీప్ కుమార్. ఆ సమయంలో ఆయన ముందు చందనపురి దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయేంద్ర వర్మ టీవీగా కూర్చుని ఉన్నాడు. హవేలీ శ్రీ ఇందూ రమణ గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.